అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో నలుగురు పిల్లల్ని ఓ కారులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం అయితే ఏ కారులోనైతే పిల్లలు ఆ ప్రాణాలతో కొట్టుమిట్లాడారో ఆ కారు వద్ద అయితే ప్రస్తుతానికైతే మనం ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, హుందాయ్ కంపెనీకి చెందినటువంటి AP 05BC 6909 నెంబర్ ప్లేట్ గల ఈ కారులో ఆ పిల్లలు ఇరుక్కుపోయి ఊపిరాడక చాలా అవస్థలు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపించాయి. ఈరోజు మనం చూడొచ్చు. ఈ కారులోకి పిల్లలు ఏ విధంగా వెళ్ళారని కూడా ఈ స్థానికులు కూడా చెప్పలేని పరిస్థితి. కారుకు కూడా లాకులు వేసి ఉంటున్నాయి. పిల్లలు ఏ విధంగా లోపలికి వెళ్ళారని కూడా మేము ఎవరం కూడా చెప్పలేకపోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా అలానే ఈ కారు కూడా ఎక్కడో దూరాన లేదు, గ్రామాల్లో ఈ గ్రామం ద్వారపూడి గ్రామంలో కరెక్ట్గా మెయిన్ సెంటర్ వద్ద అయితే ఉంది. ఒకవైపు వాటర్ ట్యాంకు, మరోవైపు గ్రంథాలయం, చుట్టుపక్కల ఇల్లు చుట్టూ కూడా ఉన్నాయి. అలాగే మరి కొందరు కూడా చెప్తున్నారు పక్కనే ఉన్న ఇసుక కూడా కొంతమందిని అయితే ఇక్కడ వర్కర్లతో పనిచేశారు, ఇసుక కూడా తీసుకుని వెళ్ళారని కూడా చెప్తున్నారు. కానీ చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈ ఘటన అయితే మాత్రం చూసుకోలేదు. అంటే ఉదయం నుంచి కూడా పిల్లలు ఎక్కడికో బయటికి వెళ్ళారు, ఆడుకుంటున్నారే అనుకున్నారే తప్ప కానీ పూర్తిగా ఈ కారే వాళ్ళ పాలిట యమపాయసం అయ్యిందని అయితే మాత్రం అనుకోలేదు. ప్రధానంగా చూసుకుంటే మనమైతే చూడొచ్చు, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు పిల్లలు, అలాగే మరొక కుటుంబం అంటే అక్క తమ్ముడు, అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంబంధించినటువంటి ఒక కొడుకు ఒక కూతురు, అలా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ ఘటనలో ఈ విధంగా చనిపోవడం అనేది జరిగింది. మనం ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఈ మృత్యువు కబళించినటువంటి ఇదే కారు, ఈ కారులోనే ఆ నలుగురు చిన్నారుల ప్రాణాలు కూడా విడిచిపెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ కారులోకి సుమారుగా మధ్యాహ్నం 12-1 గంట ఆ ప్రాంతంలో ఈ కారులోకి వెళ్ళారని, ఆ తర్వాత ఎవరు కూడా చూసుకోలేదని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ టైంలో సుమారుగా తీవ్రమైనటువంటి ఎండ కూడా కాస్తుంది. ఆ ఎండ కాయడంతో లోపలికి వెళ్ళినటువంటి పిల్లలు మళ్ళీ డోర్లు తీయలేకపోయారు. మనసు పిల్లలకంటే ఎలా ఉంటుందంటే జనరల్గా పిల్లలు ఎవరైనా ఓన్లీ డోర్లు మాత్రం ముందుకు లాగాలని మాత్రం తెలుస్తుంటుంది. అదేవిధంగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ లాకులు ఓపెన్ చేసి డోర్ని బయటికి తొయ్యాలి అనే ఆ సిచ్యువేషన్ కూడా తెలియకపోవచ్చు. ఇదే కారణంతో ఈరోజు ఈ నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. మనమైతే చూడొచ్చు, ఈ కారులో ఉన్నటువంటి పిల్లలు ఆడుకున్నటువంటి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆ వాటర్ బాటిల్తో కూడా వాటర్ తీసుకుని వెళ్ళి వాటర్ తాగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా అంటే సరదాగా ఆడుకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ఆటోమేటిక్గా డోర్లు లాక్ అవడంతో పూర్తిగా మరొక వైపు తీవ్రమైనటువంటి ఎండ ఒకవైపు అయితే కాస్తుంది. ఎండ కాయడంతో ఆ పైనుంచి కూడా హీట్ హెవీగా పడుతూ ఉంటుంది. కారులో మనం చూడొచ్చు, ఎవరైనా సరే 10 నిమిషాలు కూర్చుంటేనే AC ఆన్ అవ్వకుండా కానీ, లేకపోతే గాలి లోపల నుంచి బయట నుంచి గాలి రాకుండా ఉంటే ఎవరైనా సరే ఒక 10 నిమిషాలు ఉంటేనే ప్రాణాలు కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు పిల్లలు కూడా అభయం శుభం తెలియనటువంటి పిల్లలు వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అందులోనే కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలోనే పిల్లలంతా ఎక్కడికి వెళ్ళారు, ఎటుపోయారంటూ మరొక వైపు వాళ్ళ తాలూకా చుట్టాల బంధువులు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు ఆటపిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. చుట్టూ గ్రామం అంతా వెతికారు, పక్క గ్రామాలు కూడా వెతకడానికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే ఇంటి ముందునే ఉన్నటువంటి కారులోనే పిల్లలు ఉన్నారని అయితే మాత్రం ఎవరు కూడా గుర్తించుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ కారులో ఇలా ఉండిపోతారని అయితే మాత్రం ఎవరు అనుకోలేదు. ఇంతవరకు కూడా ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. కాబట్టి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వెంటనే ఆ సాయంత్రకాలం వేళలో చూసినటువంటి ఒక వ్యక్తి అయితే మాత్రం వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి తమ స్నేహితులకు బంధువులకు సమాచారం ఇచ్చి వెంటనే ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే చూడొచ్చు, ఏదైతే ఇటుకి బెడ్డలు ఉన్నాయి అంటే రాళ్ళు, ఇవి రాళ్ళతో పూర్తిగా అద్దాలు పగలగొట్టి వీళ్ళకి కూడా, ఎందుకంటే బయట నుంచి కూడా వన్స్ డోర్ లాక్ అయితే లాక్ ఉంటే తప్ప కానీ బయట నుంచి కూడా డోర్ రాదు. అందుకు
పూర్తిగా రెండు వైపులు కూడా అద్దాలు పగలగొట్టవలసి వచ్చింది. అద్దాలు పగలగొట్టి ఆ పిల్లల్ని బయట తీసినటువంటి ఘటన అయితే ఉంది. అయితే ఇంకా ఆ స్పర్శ ఉందేమో, స్మారకంతో ఉన్నారేమో, మర్చిపోయి ఉన్నారేమో అనే ఒక రకమైన ఆలోచనతో హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు చెప్పేసరికి అయితే పూర్తిగా ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఈ గ్రామం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలితంలోకి ఉన్నాయి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు ఆడపిల్లలు, అదేవిధంగా మరొక ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తాలూకా పిల్లలు, ఒక కూతురు, కొడుకు, ఈ విధంగా మృత్యువు ప్రబలించడంతో ఈ గ్రామం అంతా ఒక్కసారిగా విషాద చలితలుకుంది. ఈ పిల్లలు కూడా మనం చూడొచ్చు ఒకే వీధిలో. ఇక్కడ మనమైతే చూడొచ్చు ఒక పక్క బంధువులు అంతా కూడా ఆత్మరోధనలు అయితే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని చేసిన పిల్లలు ఇంకా రారని తెలిసి ఏం చెయ్యాలో తోచినటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా పిల్లల కోసమే మేము ఏదైనా చేస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఈరోజు అదే పిల్లలు మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయేసరికి అయితే ఇక ఏం చెయ్యాలో తోచినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నారు. పూర్తిగా చూసుకోవచ్చు ఆ పిల్లలు ఈ విధంగా జరుగుతుందని అయితే మాత్రం ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ బాబు ఉన్నారు, ఆ బాబు కూడా బాక్సింగ్ ఆడటంలో చాలా చాకచక్యం అయితే చూపించేవాళ్ళు. ఎందుకంటే నేను రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి బాక్సర్ని అవుతానని కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పినటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ఈ నలుగురు పిల్లలు కూడా ఈరోజు బయట ప్రపంచం తెలియకముందే ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోవడంతో ఈ గ్రామం అంతా కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అనుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికైనా ఈ ఘటనకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఘటనకి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఘటనకైతే మాత్రం తీవ్రంగా విచారిస్తున్నారు. వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించి చూసి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. మనమైతే మాత్రం చూడొచ్చు ఇటువైపు చూసిన పూర్తిగా ఆత్మరోధనలు అయితే మాత్రం వెళ్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా గోల అంటే మనకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. రెండు కూడా ఒకవైపు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ఇద్దరు పిల్లలు, అదేవిధంగా ఒకే వీధిలో రెండు ఇల్లు కూడా పక్క పక్కన ఒక 5-6 ఇల్లు తర్వాత మరొక ఫ్యామిలీ, ఇలా ఒకే గ్రామంలో ఒకే వీధిలో ఈ విధంగా ఇటువంటి ఘటన జరగడం అయితే తీవ్రంగా అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే మనం చూడొచ్చు పిల్లలు ఇక్కడ చూస్తున్నారు. ఇదే విధంగా పిల్లలు ఏ విధంగా అయితే పిల్లలు ఇలా కారులను చూస్తుంటారు, అదేవిధంగా సరదాగా కారు ఉందంటే పిల్లలు కూడా ఆటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి. ఈ పిల్లల వల్లే ఆ పిల్లలు కూడా వచ్చి ఈ కార్లు ఏవైతే ఉన్నాయో ఈ కార్లు డోర్లో ఓపెన్ చేసరికి అయితే వెంటనే వచ్చి రావడంతో పిల్లలు ఆడుకోవడానికి ఆలోచనతో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. వెంటనే డోర్లు వేసేసరికి అయితే పూర్తిగా లాకులు పడిపోయి అందులో నుంచి ఎంత కేకలు వేసినా ఈ విధంగా ఆర్తనాదాలు చేసినప్పటికీ కూడా బయటకైతే సౌండ్ వినిపించదు. ఎందుకంటే డోర్లు అంతా లాక్ చేసి ఉంటాయి. ఆ లాక్ చేసి ఉన్న కారణంగా పూర్తిగా బయట సౌండ్ లోపలికి వినిపించదు, లోపల సౌండ్ బయటికి వినిపించదు. పిల్లలు ఏం చేశారో కూడా ఎవరు కూడా తెలియని పరిస్థితి. చూసుకుంటే ఈ గ్లాసులు కూడా బయటికి కనిపిస్తాయి, లోపల ఏం జరుగుతుందో కూడా విజిబిలిటీ ఉన్నటువంటి గ్లాసులు, అలాగని బ్లాక్ గ్లాసులు కూడా కాదు. కానీ ఈ ఘటన అయితే మాత్రం పక్కనే రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ, అలాగే మరొకవైపు అందరూ కూడా ఇక్కడ చూసుకుంటే ప్రజా సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రాంతమే. ఈ ప్రాంతంలోనే ఇలా జరగడం అయితే పూర్తిగా ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ గ్రామంలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదని, అదేవిధంగా మన ఈ గ్రామమే కాదు ఇటువంటి ఘటన కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఇంతకుముందు చూసుకుంటే ఒకరిద్దరు పిల్లలు కారులో ఇరుక్కుపోయినటువంటి ఘటన అయితే మాత్రం చూసాము. ఒకే కుటుంబానికి చెందినటువంటి పిల్లలు వేరు ప్రమాదాల్లో చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఒకే గ్రామంలో ఈ విధంగా నలుగురు ఒకే కారులోనే ఈ విధంగా ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి చచ్చిపోయినాడు మా స్వయంగాను మాకు ప్యానం, మాకు అలాంటి మనుషులు మాకు దొరకరు. మా మనవరాలు అంత ప్యానం. నాకు ఎంతో కష్టపడ్డాను, ఎంతో చేశాను. నాకు మీరు చెప్పలేను.
అలాంటి పరిస్థితి నా మనవరాలు చిన్న ప్రేమించి అంత చదువులు గిదులన్నీ అంత చక్కగా చూశాను బాబు. నా మనవరాలే నా మనవలు ఎద్దరు పోయారు. నాకు ఇంకెందుకు బాబు, దయచేసి అంతే సార్. విజయనగరం జిల్లా విజయనగరం మండలం పరిధిలో ఉన్నటువంటి దోడపూర్ గ్రామంలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఒకే కారులోనే 4 పిల్లలు ఈరోజు ఊపిరాడక చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ గ్రామం అంతా ఒక్కసారిగా ఏమి చెయ్యాలో తోసినటువంటి పరిస్థితులు అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊరంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అదేవిధంగా ఈరోజు అంతా ఆ గ్రామంలో కూడా 2 పెళ్లిళ్ళు ఉండడంతో అంతా కూడా ఆనంద ఉత్సవాల్లో అయితే ఊరు గ్రామ ప్రజలంతా కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ 4 పిల్లలు మిస్ అయ్యారని అయితే ఒకవైపు అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వెతుకుతున్నప్పటికీ కూడా మరొక వైపు ఎటు వెళ్ళిపోయారని అయితే ఒకవైపు చూసుకుని వస్తున్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా పిల్లలు సాయంత్రం వరకు వెతికారు, దొరకలేకపోవడంతో ఆ కారులో ఉన్నారో లేదని చూసేసరికి అయితే మాత్రం వ్యక్తి జీవులుగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉందని ఏంటని ఆసుపత్రికి తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడికే డాక్టర్లు కూడా తీసుకుని వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయారని చెప్పిన పట్లయితే మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ గ్రామస్తులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది ఇది, ఏంటి పరిస్థితి ప్రజెంటు? కుటుంబాలు అంతా గ్రామం కూడా తీవ్రమైన విషాద శైలి తొలుముకునే దీన్ని ఏంటి ఎలా చూడాలి? ఈ పిల్లలు ఊర్లో మధ్యాహ్నం 1 గంట 2 గంటల నుంచి కనపడలేదు. కనపడకుండా తల్లిదండ్రులు కలిపి ఊరంతా కలిపి నేడడం స్టార్ట్ చేసి చెరువులు ఆ ఖాళీ స్థలాన్ని చేయడం జరిగింది. చూడగానే ఎంత జరిగినప్పుడు సాయంకాలం 5:15, 6 ప్రాంతంలో ఆ ఇంటి ముందు ఒక కారు ఉంది. ఆ కారులో ఈ పిల్లలు ఆ డోర్లో ఆడుకొని లోనికి వెళ్ళడం జరిగింది. వర్షం పడిన తర్వాత నేను చూడగానే ఆ కారులోంచి పిల్లలు కనబడనే ఆ అద్దాలు పగలగొట్టి ఆ పిల్లలు తీయడం జరిగింది. తీస్తే అపస్మాసంలో ఉండగానే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు అయితే చనిపోయారని చెప్పడం జరిగింది. వెంటనే మార్చికి తీసుకెళ్ళడం జరిగింది. ఊరంతా కూడా ఎంతో సంతోషంగా ఊరు అందరూ కూడా 4 పిల్లలు, అది కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపు, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి పిల్లలు, 2 ఆడపిల్లలు తండ్రి, ఒకే కుటుంబానికి 2 ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు, ఒకదానికి ఒక మేనళ్ళు మేనకోవాలి కలిపి ఇంకో కుటుంబానికి చెందిన 4 పిల్లలు కూడా చనిపోవడంతో ఊరంతా విషాదంతో ఉంది. అయితే ఇప్పుడు మార్చిలో చూడగానే ఎమ్మెల్యే గారు కూడా అద్దె చేసుకుని ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే ఇమీడియట్గా వచ్చారు, చూసి అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడారు. రేపు అర్జెంటుగా వేరం చేసేమని జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఊరందరూ కూడా ఇవాళ 4 పిల్లలు అనగానే ప్రతి ఇంట్లో గుబులు, అందరూ ఏది జరుగుతుంది అందరూ చాలా ఇబ్బందిగా చాలా బాధపడుతున్నారు. సార్ చెప్పండి సార్, మీరు చూశారు కదా, ఎలా అనిపించింది? ఇంతటి విషాదితమైనటువంటి ఎవరు కూడా ఊహించినటువంటి ఘటన, ఈ ఘటనకి ఏ విధంగా జరుగుతూ ఎలా అనుకుంటున్నారు ఏంటి సార్? ఇప్పుడు వచ్చి ద్వారపూడి గ్రామంలో ఇటువంటి విషాద ఛాయలు ఎక్కడ కూడా మాకు ఇప్పుడు నాకు తెలిసి కూడా రాలేదు సార్. ఈరోజు చూస్తుంటే మరి ఇటువంటి సంఘటన, అది కూడా చిన్నపిల్లలు ఇలా జరగడం అనేది మాకు చాలా 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 బాధ అనిపిస్తుంది. గ్రామస్తులందరూ కూడా దుఃఖ సముద్రంలో ఉన్నారు సార్. వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు కూడా వాదాల్చలేకపోతున్నారు సార్. అయితే సమ్మర్ హాలిడేస్ రావడం వలన పిల్లలు ఎప్పట్లాగైనా ఆడుకునే స్థాయిలో ఆడుకుంటున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో ఇంకెక్కడా కూడా కాదు, వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళలేదు కూడా. వాళ్ళు ఇంటి ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో వాళ్ళు ఇసుక కూడా అక్కడ ఉంటే ఇసుకలో కూడా ఆడుకున్నట్లు వాళ్ళ కాలుకు కూడా ఇసుకుంది. ఆడుకున్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పక్కనే కారు ఉండడం వలన ఆ కారు కూడా ఆడుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి డోర్ లాక్ తీసేసరికి డోర్ రావడం వలన వాళ్ళు లోపలికి వెళ్ళి ఉంటారు. ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ డోర్ తీయలేక చనిపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అలాగే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 గంటల ప్రాంతం వరకు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి కళ్యాణం మొత్తం అంతా కూడా ఎతికినా ఎక్కడ దొరకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఏమైనా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ కారు చూడడం జరిగింది. ఆ కారులో ఈ పిల్లలు ఉండడం వలన చనిపోవడం మరి అప్పుడు గుర్తించడం జరిగిందండి. మరి ఈరోజు మా గ్రామం మొత్తం చాలా బాధతో ఉన్నారండి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది? దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపిస్తుంది చెప్పండి సార్? మా గ్రామం మొత్తం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ పిల్లలు ఒకేసారి నలుగురు ఈ విధంగా జరగడం వల్ల గ్రామం మొత్తం నిర్భాంతం అయిపోయి ఎవరో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రకంగా జరగడం అనేది మా గ్రామంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేని విషయం. చాలా ఇబ్బంది పడుతున్నారు. శోకసంద్రంతో ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వీళ్ళు అందరూ కలిపి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అందుకే పెద్ద హాస్పిటల్కి వచ్చి అందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పరామర్శించి రేపు జరగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపిస్తామని చెప్పారు. అది చూసాం కదా, ఈ గ్రామం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలతో పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే వేరు కుటుంబాలకు చెందినటువంటి 4 చిన్నారులు అయితే మాత్రం ఈరోజు
ఈ విధంగా వ్యక్తజీవులుగా మారడం పట్ల ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంతవరకు కూడా పిల్లలైతే మధ్యాహ్నం వరకు కూడా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన అయితే జరిగిందని మరొక చెప్పుకొస్తుంది. ఎందుకంటే ఆ డోర్లు కూడా ఎవరు లాక్ చేయలేదు. పెళ్లికి వచ్చినటువంటి కారుగా అయితే మరొక వైపు గుర్తించారు. అక్కడ పెళ్లి వైపు అయితే గ్రామంలో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ శుభ కార్యక్రమాల త్వరలో ఎవరి అడవిడిలో వాళ్ళు ఉన్నారు. మరోవైపు డీజే బాక్సులతో కూడా అడవిడిగా అయితే చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఏ విధంగా జరిగిందని కూడా ఎవరూ కూడా ఊహించలేనటువంటి స్థితిలో ఉన్నామంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఘటన అయితే మాత్రం తీవ్రంగా అందరినీ కూడా కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చిన్న పిల్లలే, ఇంకా సుమారుగా చూసుకుంటే ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు కూడా నిండినటువంటి పిల్లలు అంతా కూడా ఇంత చిన్న పిల్లలకి ఈరోజు ఇంత మృత్యువు కబలించిందా అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి క్షోభకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాలు, జిల్లాల్లో కూడా తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఘటన పైన మాత్రం ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తూ వచ్చి పల్లెమర్శ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటన అయితే కేవలంగా ఆ కారు డోర్లు లాక్ చేయకపోవడం వల్ల పిల్లలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆడుకుంటుంటూ ఆ డోర్లు అయితే ఎప్పుడైతే లాక్ అయ్యాయో మరి ఆ డోర్లు మళ్ళీ ఓపెన్ చేయలేకపోయారు. లోపల నుంచి ఓపెన్ చేయలేకపోయిన కారణంగానే అది అంతేకాకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఎండ కూడా అలాగనే ఎక్కువగా ఎక్కింది. ఈ తీవ్ర ఎండ కారణంగానే పూర్తిగా అందులో ఉన్నటువంటి పిల్లలకి ఊపిరి ఆడక ఈ విధంగా పూర్తిగా వ్యక్తజీవులుగా మారిన పరిస్థితి కనిపించింది. వెంటనే వాటిని సాయంత్రానికి అయితే పూర్తిగా పిల్లలు ఎప్పుడైతే కనిపించకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక వ్యక్తి చూసి పిల్లలు కారులో ఉన్నట్లు ఉన్నారని చెప్తే వెళ్ళి చూసేసరికి అయితే మాత్రం వ్యక్తజీవిగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపించి వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించేసరికి ఆ యొక్క పిల్లలు పూర్తిగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇప్పటికే డాక్టర్లు కూడా పూర్తిగా పరిశీలించి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా ఇంకా జరగవలసి ఉంది. అది కూడా మరి కాసేపట్లో జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే డాక్టర్లు కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ద్వారపూడి గ్రామంలో చాలా ఘోరమైన పరిస్థితి. ఊరందరూ కూడా ఈ 4 పిల్లలు అనే వాళ్ళు ఒక కారులో కూర్చోవడం జరిగింది. కారులో ఆడుకోవడం జరుగుతుంది. ఇవాళ ఊర్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అండ్ ఫంక్షన్లు అవుతున్నాయి. ఆ సరదాగా ఉన్నారేమో అనుకున్నారు. తల్లిదండ్రులు 1 గంట నుంచి చూసి పిల్లలందరూ ఏమయ్యారని చెప్పి ఆ ఊరంతా తిరగడం స్టార్ట్ అయింది. ఊరంతా తిరుగుతున్నారు. ఊరంతా తిరగడం అయినప్పుడు కూడా ఎవరు కళ్ళబడకపోతే ఇంటి ముందు కారులోనే ఉన్నారని ఎవరో వర్షం పడింది అద్దాల్లో కనబడకపోతే వేణు చూడగానే ఆ పిల్లలు అందులో ఉన్నారు. అద్దాలు పగలగొట్టి ఆ 4 పిల్లలు తీస్తే బతుకున్నారేమో చెప్పి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే కనీసం వాళ్ళు చనిపోయారు డాక్టర్ గారి నిర్ధారణ జరిగింది. వాళ్ళు పోస్ట్ మార్టం పెట్టాం. రేపు ఉదయాన్నే వాళ్ళ పోస్ట్ మార్టం తీసుకొచ్చి ఈ గ్రామందరం కూడా చాలా ఊరందరూ కూడా 4 చిన్నపిల్లలు 7 సంవత్సరాల లోపు 2వ తరగతి 3వ తరగతి చదువుకునే పిల్లలు ఆ 4 పిల్లలు ఊరంతా కలిపి ఒకే ఇంట్లో 2 ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు, ఒక ఇంట్లో మేనగాళ్ళు వాళ్ళు పరిస్థితి. ఆ కుర్రాడు మొన్నే స్కూల్లో యాసిజలలో ఒక బాక్సింగ్ నేర్చుకోవడం కోసం మొన్న మీ అందరం కలిపి మా ప్రెసిడెంట్ గారు మేము అందరం కలిపి వెళ్తే ట్రైనింగ్ అవడానికి మా ఊళ్ళో స్టార్ట్ చేశారు. ఆ ఫోటో కూడా మొన్న 1 వారం రోజుల క్రితం ఆ కుర్రాడితో ఫోటో తీసుకున్నాం మేము. ఆ కుర్రాడు చాలా దీనిగా ఉత్సాహంగా ఉన్నాడు. అలాంటి కుర్రాడు చనిపోవడంతో ఊరందరూ 4 పిల్లలతో ఊరంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ సైడ్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పాం. ఎమ్మెల్యే గారు వస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడాం. ఈ గ్రామంలో 4 పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఏవైనా ఆది సాయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఆది సాయంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకురావడానికి మా తరపు నుంచి మేమంతా ప్రయత్నం చేస్తాం. ఇద్దరు 7 నుంచి 8 సంవత్సరాల లోపు, 3వ తరగతి ఒక అబ్బాయి, ముగ్గురు కూడా 2వ తరగతి నుంచి చదువుతున్నారు. అంటే మ్యాక్సిమం 3 ఆడపిల్లలు ఒక అబ్బాయి. ఎందుకంటే అందరూ కూడా 7 నుంచి 8 సంవత్సరాల లోపు. జిల్లాలో ద్వారపూడి గ్రామంలో జరిగినటువంటి విషాదం చాలా బాధాకరం. ఈరోజు ఎవరైతే పిల్లలు 4 పిల్లలు, ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు, ఆడపిల్లలు సుమారు 5-6 సంవత్సరాలు ఉంటాయి. గ్రామంలో ఏదో పెళ్లి కార్యక్రమం అవుతుంది. వీళ్ళు ఆడుతుండగా పక్కన ఆగినట్టు కారు అన్లాక్ అయి ఉంది. కారు ఎక్కి వాళ్ళు మరి ఎలాగ బయటికి రావాలో తెలియని పరిస్థితుల్లో చాలా బాధాకరం. కోల్పోయాము. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా తాలూకా చాలా బాధాకరం. ఎందుకంటే ఇంకా మేము వాళ్ళకి ఎలాంటి ధైర్యం నింపాలో తెలియదు. ఖచ్చితంగా ఇంకేం చేయాలో ప్రభుత్వం తరఫున కూడా మేము ఎక్సైజ్ చేసి ఏం చేయాలో సాయం వచ్చేలాగా కూడా చేస్తాము. వాళ్ళ కుటుంబాలకు కొంచెం ధైర్యం వచ్చేలాగా తల్లిదండ్రులు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని జరిగిన దుర్ఘటనకి అందరూ కూడా బాగా చింతిస్తున్నాము.
అంటే ఇలాగ పిల్లలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు గతంలో చూసినట్టు కాకుండా పిల్లలకు కూడా మనం టెక్నాలజీ అనుకుంటుంది, కానీ ఖచ్చితంగా కనిపెట్టుకుంటూ ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఈ రకంగా జరగడం కూడా చాలా దురదృష్టం. ఎందుకంటే పట్టణాల్లో ఎక్కడో బయట ఎక్కడో జరుగుతూ ఉంటాయి, గ్రామంలోనే ఎందుకంటే అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు. అది ఏదో పెళ్లి నిమిత్తం అందరూ కూడా బిజీ అయి ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఎవరిని అబ్జర్వ్ చేయలేకపోయాం. సో చాలా దురదృష్టం పిల్లల దృష్టిలో ఇలా జరగడం. ఖచ్చితంగా తల్లిదండ్రులకు కొంచెం ధైర్యం వచ్చేలాగా అందరూ కూడా కొంత మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.